నమస్తే దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబుకు మధ్య ఏం నడుస్తోంది? అప్పుడప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటారు. అలా భేటీ అయిన ప్రతిసారి రకరకాల ఊహాగానాలు, తర్వాత అంతా శరామాములే. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన మీటింగ్లోనైనా క్లారిటీ వచ్చిందా? వంగవీటి అభిమానులకు సమాధానం దొరుకుతుందా? విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికీ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారాయన. కానీ ఆ గుర్తింపు కంటే కాపు యువత ఆరాధ్యుడిగా భావించి వంగవీటి మోహనరంగ వారసుడిగా రాధాకు ప్రత్యేక గుర్తింపుంది. ప్రత్యేకించి అప్పట్లో కోస్తా జిల్లాలో రంగాకు ఉన్న బలమైన అనుచర వర్గం కారణంగా రాధాకి కూడా ఆ సామాజిక వర్గంలో అంతే ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు రాధా టీడీపీలో ఉన్న, కూటమి అధికారంలో ఉన్న గత 2 ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేసిన రాధాకు లాంటి పదవి దక్కలేదన్న అసంతృప్తి వంగవీటి అభిమానుల్లో పెరుగుతోందట. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన ముఖ్యమంత్రిని కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ తొలిసారి విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారాయన. ఇక 2019, 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారాయన. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ ఎలక్షన్స్ లో గెలిచిన వైసీపీ నుంచి ఆఫర్స్ వచ్చినా తిరిగి పార్టీ మారలేదు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆయనకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని అనుచర వర్గం భావించింది. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా రాధా భవిష్యత్ ఏంటో అర్థం కావటం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా చంద్రబాబుతో వంగవీటి భేటీ అవడంతో ఆయన అనుచరగణం కొత్త లెక్కలు వేస్తోందట. గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే. ఈ సందర్భంగా 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఉన్నత స్థానం కల్పిస్తామని పలుమార్లు బహిరంగంగానే చెప్పారాయన. దీంతో రాష్ట్రంలో పవర్ మారిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నా లేదు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు రాధాను సీఎంఓకి పిలిపించుకొని మాట్లాడారు. దాంతో అప్పుడున్న పరిస్థితుల్లో పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని చెప్పారా అని చర్చ జరిగింది. దానికి సంబంధించి అధికారికంగా ఏ వివరాలు బయటకు రానప్పటికీ రాధా మాత్రం క్యాజువల్ మీటింగ్ అని తన వర్గానికి చెప్పినట్లు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఇద్దరి మీటింగ్ జరగడంతో పార్టీ క్యాడర్తో పాటు రాజకీయ వర్గాల అటెన్షన్ కూడా అటువైపు మళ్లింది. వచ్చే జూన్లో గవర్నర్ కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. జూన్లోనే భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. దీంతో ఇప్పుడు రాధా సీఎంని కలవటం ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య ఎమ్మెల్సీకి సంబంధించిన చర్చలు జరిగుంటాయా అంటూ ఎవరి అంచనాల్లో వాళ్లున్నారు. అయితే రాధా మాత్రం ఈసారి కూడా క్యాజువల్ మీటింగ్ అంటూ ముక్తసరి సమాధానమే చెప్పారట. ఆయన అనుచరులు మాత్రం ఈసారి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే అది ఖచ్చితంగా తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం 3 పార్టీల పొత్తులో నడుస్తున్నందున ఏ సీటు కేటాయించాలన్నా 3 పార్టీల మధ్య చర్చ జరగాల్సిన పరిస్థితి. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఏ ప్రాతిపదికన జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా చంద్రబాబుతో రాధా భేటీ అయిన ప్రతిసారి ఆయనకు పదవి వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు ఆయన అనుచరులు. ఈ పరిస్థితిలో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.